నాకేమి ఆ అమ్మాయి మీద కోపం కాదు వదిన గారు. మొక్క దశలోనే ఆ అమ్మాయికి బాధ్యతలు అలవడకపోతే ఇక సంసారం పెద్దదయ్యాక తను మాత్రం ఏం చేయగలదు చెప్పండి? అత్తయ్య గారు, మీరు మరీ నేను అవిటితనంగా కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఉంటే అన్నీ మీరు నాకే చేసి పెడుతున్నట్టు మా అమ్మ వాళ్ళకి కాకమ్మ స్టోరీలు చెప్తారేంటి? దేవా, ఇంట్లో అంతా చూస్తూనే ఉన్నావు కదా, ఒక్క మాట చెప్పు. నేను మీ ఇంట్లో మీ అమ్మగారు చెప్పినట్టు చెయ్యట్లేదా? నేను మరి అంత ఘోరంగా ప్రవర్తిస్తున్నానా? చిచి, అంటే అంత గౌరవేమి కాదు. ఇంత కాకపోయినా ప్రవర్తన మాత్రం ఘోరంగా ఉందని కదా నాన్న. అదే కదా నాన్న నువ్వు చెప్తున్నావు. దేవా, అవునా? అయ్యో, నేను అలా లేద్దామని. అత్తయ్య గారు ప్లీజ్, వాస్తవానికి వీళ్ళ మధ్య ఉన్నది అసలు గొడవే కాదు. స్కూల్లో పిల్లలు గొడవ పడటానికి కారణం వెతుక్కున్నట్టు పనికొస్తుందా పనికిరాదా అనే టాపిక్తో సంబంధం లేకుండా అత్తాకోడళ్ల జాతి వైరం చూపిస్తున్నారు. నేను కూడా నువ్వు చెప్పిందే ఆలోచిస్తున్నాను బాబు. అమ్మా దామిని, నువ్వు చిన్నపిల్లవి కాదమ్మా. మీ అత్తగారు చెప్పింది కూడా ఆలోచించదగ్గ విషయమే కదా. ఒక ఇంటికి కోడలిగా వెళ్ళినప్పుడు మనం కూడా సర్దుకుపోవాలి. అత్తగారంటే అమ్మలాగా మనం గౌరవం ఇచ్చి, కూతురిలా ఆవిడిచ్చే ప్రేమని పొందాలి. ఆ గడపలో అడుగు పెట్టి పెట్టగానే పుట్టింట్లో నేను ఎలా ఉన్నాను అని అత్తింటిని పోల్చుకుంటే రెండూ ఒకేలా ఎలా కనిపిస్తాయి చెప్పు? కొత్త జీవితం మొదలుపెట్టావు. అక్కడ ఎదురయ్యే పరిస్థితుల్ని ఒక్కొక్క అడుగు వేస్తూ అందమైన జీవితానికి దారులు నిర్మించుకోవాలి. అప్పుడు అత్తిల్లు నీ ప్రమేయం లేకుండానే నీకు పుట్టింటంత స్వేచ్ఛని, సంతోషాన్ని కంటి ముందుకు తీసుకొస్తుంది. వదిన గారు, నేను మీకు చెప్పేంత దాన్ని కాకపోవచ్చు. మా బిడ్డని మీ ఇంటికి కాదు మీ కుటుంబంలోకి మీ మనిషిగా అప్పగించాము. అమ్మాయి బాధ్యతని, తన జీవితాన్ని మీ గుండెలకి తాకేలా అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నాము. దయచేసి కోడలు పరాయింటి నుంచి వచ్చింది అని మీరలా చూడకండి. అప్పకింతల నాడే అమ్మాయి మీ సొంత మనిషి అయిపోయింది. ఇవాళ్ల ఈ పుట్టిల్లు కూడా మీతో సమానం కాదు. కనిపెంచిన మేము కూడా మా బిడ్డకి చుట్టాలమే. ఊపిరి ఉన్నంతకాలం తన ఇంటి పేరు మీ ఇంటి పేరే అవుతుంది. దయచేసి అమ్మాయి చేసిన ఏ పొరపాటైనా అమ్మగా స్వీకరించండి.